V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూ నిర్వాసిత అద్దె వాహన యజమానుల సమ్మె ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కరించడం లేదని ఆవేదన. ఘనంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు. న్యాయవాదులతో కలిసి మొక్కలను నాటిన జిల్లా జడ్జి. కూటమి గెలుపుతో ఆనందోత్సవాల్లో కూటమి శ్రేణులు. కేకులు కట్ చేసి భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు. శ్రీవారి భక్తులు టీటీడీ ఉద్యోగులను వేధిస్తున్న ధర్మారెడ్డి. అవినీతి పరుడైన ధర్మారెడ్డిని విధుల నుంచి తొలగించాలి. పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ రామగుండం రీజియన్లో భూ నిర్వాసిత అద్దె వాహన యజమానులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ RG1 GM కార్యాలయం ఎదుట వాహనాలు నిలిపివేసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వాహన యజమానులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సమస్యలు పరిష్కరించాలని, యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి భూ నిర్వాసితుల ఐక్యత వర్ధిల్లాలి. సింగరేణి భూ నిర్వాసితుల ఐక్యత వర్ధిల్లాలి. అద్దె వాహనాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అద్దె వాహనాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సింగరేణి భూ నిర్వాసితుల అద్దె వాహనాల ఐక్యత వర్ధిల్లాలి. సింగరేణి భూ నిర్వాసితుల అద్దె వాహనాల ఐక్యత వర్ధిల్లాలి. ఐక్యత వర్ధిల్లాలి. అద్దె వాహనాల ఐక్యత వర్ధిల్లాలి. సింగరేణి మొండి వైఖరి రక్షించాలి. సింగరేణి మొండి వైఖరి రక్షించాలి. సింగరేణి మొండి వైఖరి రక్షించాలి. We want justice. We want Justice. We want justice. RG1 భూ నిర్వాసితుల అద్దె వాహన యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి మా సమస్యలు ముఖ్యంగా 11 నెలల నుండి మా బిల్లు అయితే 15% కట్ చేసి 85% బిల్లులు చేయడం జరుగుతుంది. ఆ కట్ చేసిన అమౌంట్ మాకు వెంటనే చెల్లించాలని, మరియు మాకు ఇప్పుడు నడిచే లైవ్ బండ్లను కూడా 5 సంవత్సరాల కాలపరిమితి టెండర్ చేయాలని, మరి వాటి యూనిట్ రేట్ కూడా పెంచి ఇవ్వాలని, తర్వాత CMPF ఏదైతే ఉందో లేబర్ యాక్ట్ ప్రకారం 26 రోజులకే చెల్లిస్తామని, మరి ఇటువంటి డిమాండ్లతో మేము ముందుకు వచ్చినాం. ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ సమ్మె ఇంకా కూడా నిరంతరంగా సాగుతుంది. కాబట్టి ఈ సింగరేణి మొండి వైఖరి మానుకొని మా భూ నిర్వాసిత అద్దె వాహన యజమానుల సమస్యలను పరిష్కరించాలని మేము అన్ని ఏరియాల భూ నిర్వాసిత వెహికల్ ఓనర్లను కూడా సమ్మెకు పోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని మా RG1 తరఫున మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు జిల్లా జడ్జి పసుపులెట్టి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులతో కలిసి కోర్టు ఆవరణలో సుమారు 80 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు, న్యాయవాదులు, అటెండర్లు పాల్గొన్నారు.
సార్ ఇటు సార్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కేకులు కట్ చేసి స్వీట్లు పంచారు. తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అవమానానికి శపథం చేసి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని, మహానాయకుని కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉందని, మా కష్టం వృధా కాలేదని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక జనసేన సైనికుల వలె పోరాడతామని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామసుబ్బారెడ్డి, వెంకట శివారెడ్డి, చంద్రగోవర్ధన్ రెడ్డి, శివసాయి, అమీర్ ఓబ్లేసు, ఈశ్వరయ్య, హోటల్ శివకుమార్, సతీష్, సురేష్ పాల్గొన్నారు. దానికన్నా ముందు అది చేయాల పెట్టేసి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో సీట్లు సాధించి కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో కార్యకర్తలు గ్రామ సమీపంలో పటాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో కొండ మీదకు వెళ్లి సంబరాలు చేసుకున్నామని అభిమానులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలోని తన నివాస గృహంలో బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా శ్రీ ధర్మారెడ్డి చేస్తున్న అరాచకాలు ఇకనైనా మానుకోవాలని, ధర్మారెడ్డి అవినీతి అక్రమాలపై ఎన్డీఏ కూటమి విచారణకు ఆదేశించాలని అన్నారు. శ్రీవారి భక్తులు, టీటీడీ ఉద్యోగస్తులను, అర్చకులను వేధించిన ధర్మారెడ్డిని విధుల నుండి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను తుఫాన్ ప్రారంభమైంది. ప్రజలంతా కూడా ఈరోజు భారతదేశం
ప్రపంచ దేశాలతో అగ్రగామిగా పోటీ పడాలని చెప్పని ఆడ ఎన్డీఏ కూటమికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఈ రాక్షస పరిపాలన, ఈ అవినీతి పరిపాలన పూర్తిగా పెకలించాలని చెప్పని కసిగా ఓట్లేశారండి ప్రజలంతా కూడా. కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పని చిత్తుగా ఓడించారు అంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపపెట్టు లాంటిది. ముఖ్యంగా తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న మేమంతా కూడా పదే హెచ్చరించాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయ్యా జగన్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర స్వామి జోలికి రావద్దు, వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడద్దు, ఆయన డబ్బుని తాకద్దు, నిప్పుతో చెలగాటం అగ్గిని తాకినట్లే అని చెప్పి హెచ్చరిస్తే అధికార బలంతో, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఈడ ఒక అధర్మారెడ్డి, ఒక నీచుడు, ఒక ధర్మారెడ్డిని తీసుకొచ్చి నువ్వు కొండ మీద మూడోసారి కూర్చోబెట్టి వెంకటేశ్వర స్వామికే పంగనామాలు పెట్టాలనుకుంటావా? ఈ రోజు నీ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం చేసేశాడు వెంకటేశ్వర స్వామి. ఒకటే చెప్తున్నాను, అధికార బలంతో, అంగబలంతో, అహంకారంతో వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దండి అని చెప్పని హెచ్చరించినాం. ఈ రోజు ధర్మారెడ్డి పెట్టుకొని ఇష్టానుసారంగా భక్తుల మీద మీ దాడులు. ఈ రోజు సామాన్య భక్తులుగా, తిరుపతి స్థానికులుగా మేము అయ్యా మా స్వామి డబ్బు జోలికి పోవద్దండి, స్వామికి వచ్చే భక్తులకి సౌకర్యాలు కల్పించండి అంటే మా మీద కేసులు పెడతావా దుర్మార్గుడా? ఈ రోజు నువ్వు పెట్టిన కేసు నిన్ననే హైకోర్టు కొట్టేసింది. నా మీద పెట్టిన కేసు ఇదే భగవంతుడు భక్తుడికి ఇచ్చిన విజయంగా భావిస్తున్నాం. నాలాంటి భక్తులు ఎంతో మంది ఎన్నోసార్లు హెచ్చరించారు, నీ పద్ధతి మార్చుకో, నీ అహంకారమే నిన్ను మసి చేసేస్తుంది, భూస్థాపితం చేస్తుంది ధర్మారెడ్డి అని. కానీ అహంకారంతో, అధికార బలంతో రెచ్చిపోయావు. ఈరోజు టీటీడీ ఉద్యోగస్తుల్ని ఉక్కుపాదంతో అంచావు, తిరుపతి ప్రజల్ని స్వామివారికి దూరం చేశావు. సామాన్య భక్తులంటే నీకు లెక్కలేదు. ఒక దళారీ లాగా తిరుమల కొండ మీద తిష్ట వేసి జగన్మోహన్ రెడ్డి జంచాగాడి లాగా బతికినావు. ఈ రోజు నీ బండారం బయటపడింది. ఈ రోజు నా మీద పెట్టిన కేసులు నువ్వు పరువు నష్టం కింద వేశావు, దానికి సమాధానం చెప్పా. ఈ రోజు నా మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టావు. దుర్మార్గుడా, నీ కథ ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీకు. నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి అధర్మంగా చేసిన పనుల మీద విచారణకు ఆదేశిస్తూ అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుపాటి వెంకటప్రసాద్ ప్రత్యర్థిపై దాదాపు 23,023 ఓట్ల మెజారిటీతో సమీప వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డిపై గెలుపొందారు. తమ నాయకుడి గెలుపుతో పార్టీ క్యాడర్ కేరింతలతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసాదం
सर फोन इन सर బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భూ నిర్వాసిత అద్దె వాహన యజమానుల సమ్మె ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కరించడం లేదని ఆవేదన. ఘనంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు న్యాయవాదులతో కలిసి మొక్కలను నాటిన జిల్లా జడ్జి. కూటమి గెలుపుతో ఆనందోత్సవాల్లో కూటమి శ్రేణులు కేకులు కట్ చేసి భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు. శ్రీవారి భక్తులు టీటీడీ ఉద్యోగులను వేధిస్తున్న ధర్మారెడ్డి. అవినీతి పరుడైన ధర్మారెడ్డిని విధుల నుంచి తొలగించాలి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.